14 ఏళ్ల బాలికపై ఎవరైనా లైంగిక వేధింపులకు దిగితే ఎలాంటి శిక్షలు విధిస్తారు? మన దేశంలో అయితే పోక్సో చట్టం ద్వారా నిందితుడిని కఠినంగా శిక్షిస్తారు. ఇంకొన్ని దేశాల్లో ఉరి శిక్ష కూడా విధిస్తారు. కానీ యూకేలో ఏం చేశారో తెలుసా? నిందితుడిని విడిచిపెట్టి బాధిత బాలికని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మీరు విన్నది నిజమే. బ్రిటన్లో 14 ఏళ్ల బాలికపై అలీ అనే వ్యక్తి లైంగిక దాడికి దిగితే ఆ బాలికని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అందుకే కీర్ స్టార్మర్ సర్కార్పై యూకే తిరగబడుతోంది. ముస్లిం ఇమిగ్రెంట్లకు వ్యతిరేకంగా బ్రిటన్ జనం రోడ్డెక్కారు. ఇది యూకే సమస్య మాత్రమే కాదు, యూరోపియన్ దేశాల సమస్య కూడా. ఎందుకంటే యూకేతో పాటు యూరప్ అంతటా పాకిస్తానీ ఉన్మాదులు పాతుకుపోయారు కాబట్టి. ఇంతకు యూకేలో అసలేం జరుగుతోంది? 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగితే నిందితుడిని అరెస్ట్ చేసే ధైర్యం ఆ దేశం ఎందుకు చేయడం లేదు? ఒకప్పటి గ్రేట్ బ్రిటన్ ఇస్లామిక్ దేశంగా మారిపోయిందా? యూకేతో పాటు యూరప్ది కూడా అదే పరిస్థితా? వాచ్ దిస్. ముస్లిం ఇమిగ్రెంట్లకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యూకే జనం. యూకే ఫస్ట్ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు. ఒకప్పటి గ్రేట్ బ్రిటన్ పక్కా ఇస్లామిక్ దేశంగా మారిపోయిందా? పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళుతున్న బాలికకు 14 సంవత్సరాలు. ఆమె చేసిన తప్పేంటో తెలుసా? తనపై లైంగిక దాడికి ప్రయత్నించిన ముస్లిం ఉన్మాది నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేయడం. ఇటీవలే 14 ఏళ్ల బాలిక లోలాను ఓ ముస్లిం ఇమిగ్రెంట్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. రక్షణ కోసం ఆ పాప దాడి చేయడంతో పోలీసులు ఆ పాపపైనే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. అందుకే యూకే పౌరులు బాధిత బాలికకి మద్దతుగా రోడ్డెక్కుతున్నారు. ముస్లిం ఇమిగ్రెంట్లకి వ్యతిరేకంగా బ్రిటన్ ఫస్ట్ నినాదంతో నిరసనలు చేస్తున్నారు. యూకేలో ఇమిగ్రేషన్ విషయం కొన్నేళ్లుగా వివాదాస్పదంగా మారింది. 2024లో జరిగిన హత్యలు, దాడులు, ముఖ్యంగా ముస్లిం ఇమిగ్రెంట్లతో ముడిపడిన సంఘటనలు స్థానికుల్లో కోపాన్ని రేకెత్తించాయి. ఆగస్టులో జరిగిన కొన్ని దాడుల తర్వాత దేశవ్యాప్త అల్లర్లు జరిగాయి. ప్రభుత్వం ఈ అల్లర్లను వైట్ సుప్రమసీగా ముద్రవేసి ప్రతిఘటనకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంది. లేబర్ పార్టీ ప్రభుత్వం ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఇమిగ్రెంట్లను రక్షించడం, స్థానికుల ప్రదర్శనలను అణిచివేయడం వంటి చర్యలు మరింత కోపాన్ని పెంచాయి. 2025 ఆగస్టు 23న 14 ఏళ్ల బాలిక లోలా ఆమె స్నేహితులు రూబీ, మాయా పార్కులో ఆడుకుంటుండగా ఓ అక్రమ ఇమిగ్రెంట్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారు ప్రతిఘటించడంతో ఆ ముస్లిం అక్రమ ఇమిగ్రెంట్ కు గాయాలయ్యాయి. పోలీసులు 14 ఏళ్ల బాలిక లోలా దాడి చేసిందని అరెస్ట్ చేశారు. ఆమె చేతిలో ఆయుధాలు కనుగొన్నారని, అవి చట్టవిరుద్ధమని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. బాలికలే బాధితులైన స్టార్మర్ ప్రభుత్వం ఇమిగ్రెంట్ అలీని రక్షిస్తోందని, లోలాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలిక తన రక్షణ కోసం చేసిన చర్యకు శిక్ష అనుభవిస్తోందని, తప్పు చేసిన ఇమిగ్రెంట్లను రక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం డైవర్సిటీని ప్రోత్సహిస్తోందని చెబుతోంది. ముస్లిం ఇమిగ్రెంట్ల అంశంపై మొదటినుంచి యూకే ప్రజల్లో ఆగ్రహం ఉంది. అది ఇప్పుడు రోడ్లపైకి రావడానికి కారణమవుతోంది. స్టార్మర్ ప్రభుత్వంపై యూకే ప్రజలు ఊరికే ఆరోపణలు చేయడం లేదు. కీర్ స్టార్మర్ ముందు నుంచి పాకిస్తానీ ముస్లింలకు అనుకూలంగానే ఉన్నాడు. స్టార్మర్ 2008-2013 మధ్య ఇంగ్లాండ్, వేల్స్ కు ప్రాసిక్యూషన్ సర్వీస్ అధిపతిగా ఉన్నాడు. పాకిస్తానీ ఉన్మాదులపై బహిరంగ విచారణ నిర్వహించడానికి కీర్ స్టార్మర్ అప్పట్లో అంగీకరించలేదు. ఇది జాతుల మధ్య వైరం తెస్తుందని, అది దేశానికి మంచిది కాదని తప్పించుకున్నాడు. ఒక రకంగా బ్రిటన్లోని ప్రస్తుత పరిస్థితులకు కారణం స్టార్మరే. కానీ అనుభవిస్తోంది మాత్రం బ్రిటన్ పౌరులు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టింది పేరు. యూకేలో పాక్ ముస్లింలు రెచ్చిపోతున్నా చూసి చూడనట్టు వ్యవహరించడానికి కారణం అదే. పైగా లేబర్ పార్టీకి ముస్లింల మద్దతు కీలకం. ముస్లింల ఓట్ల కోసం తమ దేశంలో షరియా చట్టాల అమల్లోకి వస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతెందుకు, స్టార్మర్ తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ముస్లిం ఛాందసవాదులకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సమస్య ఒక్క యూకేదే కాదు, యూరప్ మొత్తానిది కూడా. యూరోపియన్ దేశం డెన్మార్క్ లో కనిపించిన సీన్ ఇది. డానిష్ పౌరుడితో పాకిస్తాన్ వలసదారుడు గొడవ పెట్టుకున్నాడు. ఏకంగా తనకు డెన్మార్క్ లో 5 పిల్లలు అని, నీకు ఒక్కడే పిల్లాడని, 10 ఏళ్లలో డెన్మార్క్ లో మీ జనాభా తగ్గి మైనారిటీలుగా మారుతారని, పాకిస్తానీలమైన తాము 10 ఏళ్ల తర్వాత మెజారిటీ జనాభా అవుతామని డానిష్ పౌరుడితోనే వాగ్వాదానికి దిగాడు. 50 లక్షల జనాభా ఉన్న డెన్మార్క్ లో పాకిస్తానీ ముస్లిం జనాభా పెరిగిపోతుందన్న సవాల్ ఆ పాకిస్తానీ నుంచి వ్యక్తమైంది.
ఇది కేవలం డెన్మార్క్లోనే కాదు, యూరప్ అంతటా పాకిస్తానీలు ఇలానే చేరుకుని పిల్లల్ని ఎక్కువగా కని వారి ఆధిపత్యాన్ని, జనాభాను పెంచే పనిలో పడ్డారు. వారి దేశంలో వలసదారులుగా ఉంటూ ఆ దేశస్తుల్ని బెదిరిస్తున్న పాకిస్తానీల ఖండకావరాన్ని ఏకంగా ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం సంచలనమైంది. నిజానికి బ్రిటన్, డెన్మార్క్తో పాటు మరికొన్ని యూరోపియన్ దేశాల్లో వలసదారుల సమస్య మళ్లీ చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ దేశం నుంచి అక్రమంగా వలస వచ్చిన కారణంగా సామాజిక, ఆర్థిక భద్రతా సమస్యలకు కారణమవుతున్నారని పశ్చిమ మీడియా, పౌర సమాజం ఆరోపిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల హోటల్ యజమానులతో 7 ఏళ్ల వరకు కాంట్రాక్టులు కుదుర్చుకుంటూ అక్రమ వలసదారులకు వసతి కల్పించేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తోందని వార్తలొస్తున్నాయి. ఇది సమస్యను తగ్గించకుండా మరింత ప్రోత్సహించే విధానంగా కనిపిస్తోంది. సరిహద్దు నియంత్రణలో విఫలం, మానవతావాద అజెండా వల్లనే వలస సంక్షోభం పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు. యూరోప్లోని అనేక నగరాల్లో వలసదారులు స్థానికులతో ఘర్షణలకు దిగుతున్నారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి ఆరోపణలు పెరుగుతున్నాయి. దీనివల్ల స్థానిక ప్రజల్లో భద్రతా భయం, సామాజిక విభజన పెరుగుతోంది. మరోవైపు వలస సమస్య యూరోప్లో పార్టీల రాజకీయ అజెండాగా మారిపోయింది. ఓటు బ్యాంక్ అజెండాలు యూరోపియన్ దేశాలకు భద్రత లేకుండా చేస్తున్నాయి. వలసదారులు పెరిగిపోతే స్థానికుల ఉపాధికి ఇబ్బందులతో పాటు నేరాల పెరుగుదల, భద్రతా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో జాతి, మత ఘర్షణలు తీవ్రమవుతాయి. ప్రస్తుతం బ్రిటన్లో అదే జరుగుతోంది. మరి ఈ సవాళ్ల నుండి పశ్చిమ దేశాలు ఎలా బయటపడతాయి? అక్రమ వలసలపై నిషేధాత్మక విధానాలు తక్షణమే తిరిగి పంపే విధానం అమల్లోకి రానంత వరకు బ్రిటన్కే కాదు, ఏ దేశానికి ఇబ్బందులు తప్పవు. వలసదారుల సమస్య మానవతా కోణంలో చూడాల్సిన అంశమే అయినప్పటికీ ప్రజల భద్రత, జాతీయ ప్రయోజనం కూడా అంతే ముఖ్యమైనవి. బ్రిటన్ సహా యూరప్ దేశాలు తక్షణమే సమతుల్య విధానాలు అమలు చేయకపోతే రాబోయే దశాబ్దాల్లో వలస సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజమేంటంటే బ్రిటన్, యూరోపియన్ దేశాలు ఆల్రెడీ ఇస్లామిక్ మెజారిటీగా మారిపోతున్నాయి.